మీరు కొత్తగా మొబైల్ కొన్నప్పుడు స్పెసిఫికేషన్స్‌లో ఐపీ రేటింగ్ అని ఉంటుంది కదా! IP68, 67 ఇలా అవేమన్నా వాటర్ ప్రూఫా? లేదంటే కంపెనీ మనకేమన్నా ట్రాప్ చేయడానికి మార్కెటింగ్ స్ట్రాటజీనా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీబీకే టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో వచ్చేసి ఐపీ రేటింగ్ గురించి అనమాట. అందరికీ ఐపీ రేటింగ్ అంటే ఏదో తెలియదు. ఐపీ రేటింగ్ గురించి చెప్పబోతున్నాను ఈరోజు. ఇందులో IP68 అంటే ఏంటి, 67 అంటే అలా అని పూర్తి వివరాలు ఇన్ డీటెయిల్‌గా చెప్తాను. అసలు ఐపీ రేటింగ్ అంటే ఏంటి? ఐపీ రేటింగ్ అంటే ఇంగ్లీష్ ప్రొటెక్షన్ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే మన మొబైల్ అనేది ఎంత డస్ట్ నుంచి, వాటర్ నుంచి ఎంత ప్రొటెక్షన్ ఉందని చెప్పడానికి యూజ్ చేసేది ఐపీ రేటింగ్ అనమాట. మనము దీనికి IP67, 68 అని చెప్పి మనం మెజర్ చేసి చెప్తాం. ఐపీ రేటింగ్‌లో 2 నెంబర్లు ఉంటాయి. ఈ 2 నెంబర్‌లో ఫస్ట్ నెంబర్ వచ్చేసి డస్ట్ ప్రొటెక్షన్ అనమాట. మనకి దుమ్ము ధూళి నుంచి ఎంత వాటర్ ప్రొటెక్షన్ ఉందని చెప్పడానికి ఫస్ట్ నెంబర్ అనేది ఇండికేట్ చేస్తారు. సెకండ్ నెంబర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ అనమాట. వాటర్ రెసిస్టెన్స్ ఎంత ఉందని చెప్పి మనకి డెడికేట్ చేయడానికి సింబల్ మనకి సెకండ్ నెంబర్ ఇచ్చారనమాట. ఫస్ట్ నెంబర్ అనేది 0 నుంచి 6 వరకు ఉంటుంది అనమాట. 0 అంటే కనుక మనకి 0 ప్రొటెక్షన్ అనమాట. 6 అంటే హై ప్రొటెక్షన్ ఉన్నట్లు. మిగతా 1, 2, 3, 4 అంటే మీడియం, అట్లా లైట్గా ఉండండి ర్యాంకింగ్ వైజ్ ఇచ్చింటారు. అదే సెకండ్ నెంబర్ వచ్చేసి 0 ఉందని కనుక వాటర్ నుంచి మనకి వాటర్ ప్రూఫ్ అనేది లేదు అని చెప్పడానికి 0 అని ఇండికేట్ చేస్తారు. అదే 6 ఉందనుకోండి, 6 కానీ 7 కానీ మనకి వాటర్లో పడినా 1 మీటర్ లోపు వాటర్ అని పడినా మన మొబైల్ అనేది ఏం కాకుండా ఉండడానికి ఇండికేట్ చేస్తారు. ఇదనేది కంపెనీ మీద డిపెండ్ అయి మారుతుంటుంది. ఒక్కొక్క కంపెనీ ఒక రకంగా ఐపీ రేటింగ్ అనేది చేస్తుంది. కొన్ని కంపెనీలు మనం చెప్పలేము ఏ కంపెనీలా ఉందని. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక మొబైల్కి IP68 ఉందనుకోండి, 6 అంటే ఏమి డస్ట్ కదా, మనకి డస్ట్ ప్రూఫ్లో ఫుల్గా ప్రొటెక్ట్ అయిందని. 8 అంటే ఇంకా డీప్ వాటర్లో కూడా కొంచెంసేపు వరకు అది సర్వే అవ్వగలుగుతుంది. మన మొబైల్ అనేది ఏది రిపేర్ కాకుండా బాగా పనిచేస్తుంది. రియాలిటీలోకి వస్తే ఈ చెకింగ్ ఐపీ రేటింగ్స్ అనేటివి వాళ్ళు మొబైల్ కంపెనీస్ అనే ల్యాబ్లో చేసింటారు అనమాట. మనకి మామూలుగా ఎక్కడైనా సముద్రంలో పోయింటారు కదా, అక్కడ ఏమన్నా మొబైల్ పడితే కనుక మనకి ఛాన్స్ అయితే ఉండవు అనమాట. మొబైల్ అనేది సేఫ్టీ ఉండడానికి ఎంత IP68 ఉన్నా కూడా, 69 ఉన్నా కూడా అంత సేఫ్టీ అనేది ఉండదు. చాలా మంది ఏం చేస్తారంటే మొబైల్కి వాటర్ ప్రూఫ్ ఉందని చెప్పి మొబైల్ అనేది వాటర్లో పెట్టి వీడియో తీసుకుంటారు అనమాట. అన్ని మొబైల్స్ అనేవి మనకి సర్వే అవ్వలేవు అనమాట. కొన్ని మొబైల్స్ ఉంటాయి, వాటిలో అండర్ కెమెరా ఉంటుందంట, అండర్ వాటర్ కెమెరా అని. ఆప్షన్ వల్ల మాత్రమే మొబైల్ అనేది సర్వే అవుతుంది. వీటి వల్ల ఏమవుతుందంటే ఆ ఆప్షన్ వాళ్ళు కెమెరా అని మనం వీడియో కానీ ఫొటోస్ కానీ మనం నీళ్ళలో కూడా తీయచ్చు. అందుకోసం దాన్ని యూజ్ చేస్తారు. అన్ని మొబైల్స్కి ఆ ఫీచర్ అనేది ఉండదు. కొంచెం వరకు మనం అనుకోకుండా పడిపోతేనా మనకి రెసిస్టెన్స్ కాపాడుతుంది అనమాట, కొంచెంసేపు సర్వే అవుతుంది. అదే పనిగా మనం చాలా సార్లు చేసామంటే ఇంకా మన మొబైల్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు వీడియో తీస్తారు కదా, వెంటనే ఛార్జింగ్ పెడతారు అన్నమాట. పెట్టకూడదు. మన ఛార్జింగ్ పోర్ట్ అనేది మనకి అంత నీళ్ళలో తడిచింటుంది కాబట్టి తేమ ఉండడం వల్ల ఛార్జింగ్ పోర్ట్ అనేది చెడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం కొంతసేపు నీళ్ళలోంచి తీసాక అదంతా క్లీన్ చేసుకుని ఛార్జింగ్ పెట్టాలన్నమాట. అలాగైతేనే మన మొబైల్ అనేది ఉంటుంది. లేదా దీనిగా రిపేర్ అనేది జరుగుతుంటాయి. ఫోన్ కొనేటప్పుడు మినిమం IP67, 68 ఉండేలా కొనుక్కోండి. మళ్ళీ ఉంది కదా అని చెప్పి ఎక్కువ వాటర్లోకి చేయకండి. ఎందుకంటే మనం చెప్పలేము, అవి కొంతసేపు వరకే సర్వే అవ్వగలుగుతాయి. చాలా సార్లు చేసేకే సర్వే అవ్వలేవు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మన మొబైల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి.